వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం చేరుకున్న ఈవీఎం మిషన్లు రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూములో భద్రపరిచిన అధికారులు. నర్సీపట్నంలో శనివారం అనకాపల్లి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం మిషన్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి నర్సీపట్నం చేరుకున్నాయి. ఆర్డీఓ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయరాం, రాజకీయ నాయకులు, పోలీసుల భద్రత నడుమ స్థానిక అల్లూరి సీతారాముల డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూము ఏర్పాటు చేసి వాటిని భద్రపరిచారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ మరియు ఆర్డీఓ అధికారి జయరాం మాట్లాడుతూ, ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు రావడం జరిగిందన్నారు. ఈ ఈవీఎంలు 314 కౌంట్రోల్ యూనిట్, 314 బ్యాలెటింగ్ యూనిట్లు, 340 ఈవీ ప్యాడ్స్ వచ్చాయని, శాసనసభకు సంబంధించిన ఈవీఎంలు 2 రోజుల్లో రావడం జరుగుతుందన్నారు. ఇప్పుడు వచ్చిన ఈవీఎంలను వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పోలీసుల సమక్షంలో చింతపల్లి రోడ్డులో ఉన్న అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసి వాటిలో భద్రపరిచి సీలు వేయడం జరిగిందన్నారు. షేర్ చేసింది. ఫస్ట్ ర్యాండమైజేషన్ అయింది. నంబర్ 5 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోని నంబర్ 34 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నర్సీపట్నం తాలూకు. అవన్నీ డీజీటీ వ్యాన్లో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ అల్లూరి సీతారామరాజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పొందుపరచడం అయింది. ఈ ఈవీఎంస్ 314 కంట్రోల్ యూనిట్స్ వచ్చినాయి, 314 బ్యాలెటింగ్ యూనిట్స్ వచ్చినాయి, 340 వివిప్యాట్స్ వచ్చినాయి. అవన్నీ మనం స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి రాజకీయ నాయకుల సమక్షంలో, సెక్యూరిటీ సమక్షంలో ఇవన్నీ భద్రపరిచి సీల్ వేసాము. ఇదంతా వీడియోగ్రఫీ కూడా తీసాము. అండ్ పత్రికా విలేకరులు సమక్షంలో కూడా ఇదంతా ప్రాసెస్ జరిగింది. అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అక్కడ వేర్ హౌస్ అనకాపల్లిలో. అవి వచ్చిన తర్వాత ఇదే విధానంలో వచ్చిన వెంటనే మేము టేకప్ చేసి అవి కూడా పొందుపరిచి సీలింగ్ చేస్తాం. ఈవీఎం కమిషనింగ్ చేస్తాము. సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత మనకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత 7A తయారైన తర్వాత దాన్ని బట్టి ఎంతమంది అభ్యర్థులు ఈ పోటీలో ఉన్నారో తెలుసుకొని వారందరిది పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎం బ్యాలెట్ ముద్రించి అది మేము వచ్చిన తర్వాత దాన్ని ఈవీఎం కమిషనింగ్ చేసి మేము చేస్తాం.